అక్టోబర్ 23 భగిని హస్త భోజనం నియమాలు కార్తీక మాసం ఆచార పద్ధతులు తెలుసుకోండి. ఈ నెల అక్టోబర్ 23వ తేదీన గురువారం భగిని హస్త భోజనం జరగనుంది. కార్తీక మాసం 2వ రోజున అంటే కార్తీక శుద్ధ విధియనాడు భగిని హస్త భోజనం నిర్వహించాలి. భగిని హస్త భోజనం అంటే ఏమిటంటే పెళ్లైన ఆడపిల్లలు తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారి ఇష్టమైన భోజనాన్ని వండి పెట్టాలి. భగిని అంటే సోదరి అని అర్థం. సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని భగిని హస్త భోజనం అని పిలుస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసం 2వ రోజున భగిని హస్త భోజనం నాడు పాటించవలసిన విధి విధానాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు ఏ నియమాలు పాటించాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం యమధర్మరాజుకు ఒక చెల్లెలి ఉన్నది. ఆమె పేరు యమునాదేవి. వివాహమైన తర్వాత యమునాదేవి తన అన్నయ్యను తన ఇంటికి రావాలని ఎన్నోసార్లు పిలిచింది. కాని యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. చివరికి కార్తీక మాసంలో తదియ రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తాడు. తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది. యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరమని అడిగాడు. అప్పుడు యమునాదేవి ఈ విధంగా కోరింది. కార్తీక మాసంలో వచ్చే 2వ రోజున అంటే కార్తీక శుద్ధ విధియనాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెల ఇంటికి వెళ్లి ఖచ్చితంగా భోజనం చేయాలి. అలాగే భోజనం చేసిన అన్నదమ్ములకు, భోజనం వడ్డించిన అక్క చెల్లెలకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరం అడిగింది. యమధర్మరాజు ఎంతో సంతోషించి తదాస్తు అని వరమిచ్చాడు. అతడు వ్రాశాడు, ఎవరిద్దరూ ఈ భగిని హస్త భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు ఉండవు. భోజనం వండిన అక్క చెల్లెలు ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటారు అని వరాలు ఇచ్చాడు. అప్పటినుండి కార్తీక మాసం 2వ రోజున భగిని హస్తభోజనం జరుపుకోవాలని ఒక ఆచారం మొదలైంది. కాబట్టి ఈ పవిత్రమైన భగిని హస్తభోజనం నాడు అంటే అక్టోబర్ 23వ తేదీన ఆడవారు తెల్లవారే లేచి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో ముగ్గులు వేసి దీపారాధన జరపాలి. తరువాత పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించాలి. సొంత అన్నదమ్ములు లేనివారు మీరు ఎవరిని సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు. మధ్యాహ్న సమయంలో కాని రాత్రి సమయంలో కాని భోజనానికి ఆహ్వానించండి. ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతిని తీసుకురావాలి. ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టి సిద్ధం చేసుకోండి. బయట నుండి ఆహారం తీసుకురాకూడదు. స్వయంగా అక్క చెల్లెలు వండిన భోజనాన్నే అన్నదమ్ములకు వడ్డించాలి. భోజనం వడ్డించే ముందు ఇంటికి రాగానే అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్క చెల్లెలు తమ సోదరులను ఆశీర్వదించాలి. అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు, కుంకుమ, గాజులు అలాగే చీరను తీసుకువెళ్లి బహుమతిగా ఇస్తే సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది. ఆమె ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా జీవిస్తుంది. ఇది యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీదుగా వడ్డించండి. అరటి ఆకు పైన లేదా ఒక విస్తరాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించండి. తర్వాత 2 రకాల కూరలు, పప్పు, అలాగే పచ్చడి వేసి చివరగా అన్నం వడ్డించండి. పెరుగు తప్పనిసరిగా ఉండాలి. కంచం కుడివైపున మంచి నీళ్లు పెట్టండి. అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మరవకూడదు. ఆ ఎంగిలి విస్తరాకును అక్క చెల్లెలు మాత్రమే తీయాలి. ఎందుకంటే ఎంగిలి విస్తరాకును తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని, అన్నదాతకు అంత పుణ్యం రాదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. భోజనం తినే ముందు అన్నదమ్ములు తప్పనిసరిగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. తూర్పు ముఖంగా లేదా ఉత్తరం ముఖంగా కూర్చుని భోజనం చేయాలి. భోజనం చేసే వ్యక్తులు మధ్యలో లేవకూడదు. సొట్టలు ఉన్న కంచెంలో భోజనం వడ్డించకూడదు. పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు. అన్నం తింటే వంట బాగోలేదని, ఉప్పు, కారాలు ఎక్కువాయని అసలు అనకూడదు. ఒడిలో కంచం పెట్టి భోజనం చేయకూడదు. మంచం పైన కూర్చోకూడదు. నేలపైన ఒక చాప వేసి ఆ చాపపై కూర్చొని భోజనం చేయాలి. ఈ విధంగా భగిని హస్తభోజనం నాడు పెళ్లైన ఆడపిల్లలందరూ తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టాలి.
ఈ ఆచారం పాటించడం వలన మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. కుటుంబ ఆయుష్షు పెరుగుతుంది. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు ఏ విధంగా నియమాలు పాటించాలో తెలుసుకుందాం. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం అత్యంత అవసరం. ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. తద్వారా ఈ మాసంలో చేసిన పూజలంతా సమఫలితం ఇస్తాయి. కార్తీక మాసంలో ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. పూజ చేసేవారు ఖచ్చితంగా ఆ రోజున ఒక పూట ఉపవాసం చేయాలి. ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేసి శివాలయంలో దీపాలు వెలిగించండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి, ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడ్లు కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఈ 3 రోజులు చాలా పవిత్రమైనవి. నవంబర్ 1వ తేదీన కార్తీక ఏకాదశి వచ్చింది. ఈనాడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు. అందుకే ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి. ఇంట్లో దీపారాధన చేసి ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్ళాలి. నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈనాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. తులసి కొమ్మను లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం జరుపుతారు. అందువల్ల ఈనాడు తులసి కొమ్మతో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేయాలి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈనాడు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేసి 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతిరోజు నదీ స్నానాలు చేయడం కుదరని కారణంగా ఈ కార్తీక మాసంలో స్నానానికి నీటిలో కొంచెం పసుపు వేసి పుణ్యదుల పునరావృతాన్ని తలచుకుంటూ స్నానం చేయడం మేలు. పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం అందుతుంది. ఈ నెలలో చేసే ఉపవాసాలు విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజలు, దీపారాధన, నదీ స్నానాలు చేయడం చాలా మంచిది. ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందని పురాణాలు పేర్కొంటాయి. ఈసారి అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి ఉదయమంతా ఉపవాసం ఉండాలి. అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగించాలి. దీని ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. మీ కుటుంబం అంతా కలిసి వనభోజనం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి అని నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి. అన్నదానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అలాగే దీపదానం చేస్తే కూడా అంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం చివరి రోజును నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున నదుల్లో దీపాలు వదలాలి. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు మరియు ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. భగిని హస్తభోజనం అనేది కార్తీక మాసంలో అతి పవిత్రమైన ఆచారం. ఇది సోదరి ప్రేమ, కుటుంబ ఐక్యత, ఆయురారోగ్యాలు, సౌభాగ్యాలను పెంపొందిస్తుంది. పెళ్లైన ఆడపిల్లలు తమ అన్నదమ్ములను ప్రేమతో ఆహ్వానించి స్వయంగా వండిన భోజనం వడ్డించడం ద్వారా కుటుంబంలో సుఖశాంతి, ఐశ్వర్యం, పుణ్యఫలితాలు అందుతాయి. దూరంలోని సోదరులను కూడా ఆహ్వానించడం ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. దీపారాధన, ఉపవాసం పాటించడం మరియు పూర్వప్రకారం భోజనం వడ్డించడం ద్వారా యమదోషాలు దూరమై జీవితం సుఖసౌభాగ్యముతో నిండుతుంది. భగిని హస్తభోజనం కేవలం భోజనం కాదు, ఇది ఆధ్యాత్మిక, సంప్రదాయ, కుటుంబ, సౌభాగ్య కీర్తి ఆచారం. ఇది చేయడం ద్వారా ఆడపిల్లలే కాక కుటుంబ సభ్యులందరికీ క్షేమం, కీర్తి, మంగళం లభిస్తుంది. ఇది యమధర్మరాజు, యమునాదేవి కథల నుండి వస్తున్న అత్యంత పవిత్రమైన ఆచారం. ఆచరణలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.